మన దేవుడు మనం కూర్చుండుట, లేచుట, నడుచుట, మాట్లాడుట, చూచుట అన్నీ గుర్తెరిగిన దేవుడు కదా! 11వ కీర్తనలో మరి 4వ వచనంలో యెహోవా ఆకాశమందున్నాడు. ఆయన సింహాసనము ఆకాశమందున్నది. కనుక ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడని ఉంటది. అంటే ఇప్పుడున్న కొంతమంది క్రైస్తవులేంటంటే కొంతమంది అందరూ కాదు. కొంతమంది క్రైస్తవులేంటంటే మేమేం చేసినా గూడా మమ్మల్ని చూసేవాళ్ళు ఎవ్వరు లేరు. మమ్మల్ని అడిగేవాళ్ళు ఎవరు లేరు. పేరుకే క్రైస్తవ్యంలోనే బ్రతుకుతూ చేయరాని దుష్కార్యాలు చేసే జనాలను మనం చూస్తాం. చాలా చోట్లండి. చాలా చోట్ల. మీరు చూడండి విశ్వాసుల్లో కానివ్వండి, దైవ సేవకుల్లో కానివ్వండి, దుర్మార్గపు పనులు చేస్తున్న వాళ్ళు చాలా మందున్నారు. దేవుని పిల్లలారా, అలాంటి వారిని మీకు తారసిల్లుతూ ఉంటారు. నాకు కూడా చాలా మంది తారసిల్లుతూ ఉంటారు. అలాగునని వాళ్ళు జేస్తున్నారు గదా! వాళ్ళు జేస్తే దేవుడు అడగడా? మేము జేస్తే ఏంటని మీరుండొద్దు దయచేసి. మీ క్షేమం కోసం నేను చెప్తున్నాను. ఏంటంటే, మనలను దేవుడు ఈ లోకములో ఏరి కోరి మనల్ని రక్షించుకున్నది ఎందుకో తెలుసా? ఆయన కొరకు మనం బ్రతుకుతామని. మన కళ్ళ ముందు అనేకమైన మంది నశించిపోతున్నారు. కానీ మనకింకా మనం సజీవులుగుండి, మనం ఇంకా బ్రతుకుతున్నాం అంటే, దేవునికి మనతో, నీతో, నాతో ఏదో పనుంది. ఏదో పనుంది గనక నిన్ను, నన్ను ఇంకా ఈ భూమి మీద ఉంచుతున్నాడు. అది గ్రహించి వాళ్ళు చేస్తున్నారని నువ్వు పాపం చేసి, ఇంకొకళ్ళు దుర్మార్గంగా బ్రతుకుతున్నారు కదా! వాళ్ళని దేవుడు ఏం చేయట్లేదు కదా! మరి నన్ను గూడా ఏం చేయడులే అనుకుని మీరు ముందుకు వెళ్ళొద్దు. ఎందుకంటే వాళ్ళకొక టైం ఉంటది. ప్రసంగి గారు రాసిన గ్రంథంలో జ్ఞాని అయిన సులోమోను ప్రసంగి గ్రంథాలు చెప్తారు. ప్రతి దానికి ఒక సమయం. ప్రతి దానికి. అది మంచా, చెడా, ఇంకోటి కాదు. అన్నిట్లకి ఒక సమయం కలదు కాబట్టి దయచేసి వాళ్ళని చూసి మీరు దుర్మార్గంగా బ్రతకొద్దు. ఎందుకనంటే ఆకాశమందు సింహాసనం మీద కూర్చున్న సృష్టికర్త అయిన తండ్రి మనలను కన్నులారా చూసి ప్రతీది లెక్కిస్తాడు. అందుకనే నిన్ను నన్ను ఈ రీతిగా బ్రతికించాడంటే ఆయన ఎంత ఉపకారండి, ఆయన ఎంత గొప్ప దేవుడండి. ఎంత ఉపకారివో యేసయ్యా, ఎంత ఉపకారివో యేసయ్యా, నా కళ్ళ ముందే ఎంతో మంది నశించిపోతున్నా గాని నన్నెంతగానో ప్రేమించినావు, నన్నెంతగానో ప్రేమించినావు. ఏమిచ్చి నీ రుణము నే తీర్చను.